ఇప్పుడు దొంగల కన్ను స్మార్ట్ ఫోన్లపై పడినట్లుంది. ఈ మధ్య కాస్ట్లీ ఫోన్లు అమ్మే సెల్ ఫోన్ సెంటర్లకు కన్నం వేసి స్మార్ట్గా మూట కట్టేస్తున్నారు. తెల్లవారుజామున కోడి కూడా కుయ్యలేదు. ఓ 5-6 మంది రోడ్డెక్కారు. వాకర్స్ తరహాలో డ్రెస్ వేసుకున్నారు. తిరుపతిలోని కరిమారియమ్మ గుడి దగ్గరకు చేరుకున్నారు. ముందే వేసుకున్న ప్లాన్ ప్రకారం కరెక్ట్గా లాట్ మొబైల్ స్టోర్ ముందు ఆగారు. ఏదో సీరియస్ డిస్కషన్ చేస్తున్నట్లు బిల్డప్ ఇచ్చారు. మెల్లిగా ఇద్దరు షాపు ఎంట్రన్స్ దగ్గరకు చేరుకున్నారు. మిగతా వాళ్లు చుట్టుపక్కల పరిస్థితిని వాకప్ చేస్తున్నారు. సీసీ కెమెరాలో రికార్డ్ అవుతున్నాయని తెలుసుకున్న దొంగలు ముఖాలు కనిపించకుండా ఫేస్లకు కర్చీఫ్లు కట్టుకున్నారు. ముందుగా షాపు ముందు అమర్చిన సీసీ కెమెరా వైర్ను కట్ చేసి షట్టర్ను గడ్డపారతో కాస్త పక్కకు తొలగించారు. గ్రూప్లోని బక్కపలుచుగా ఉన్న వ్యక్తిని షాపులోకి తోశారు. ముఖం కనిపించకుండా జాగ్రత్త పడ్డ దొంగ కాస్ట్లీ ఫోన్లను మూట కట్టేశాడు. సుమారు 10 లక్షల విలువైన సెల్ ఫోన్లను బ్యాగ్లో సర్దుకుని దర్జాగా పారిపోయారు. ప్రకాశం రోడ్లో లాట్ మొబైల్ షాప్లో 24వ తేదీ నైట్ అంటే తెల్లవారు 25వ తేదీ అఫెన్స్ అయిందని మాకు మేనేజర్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ ప్రకారం కేసు రిజిస్టర్ చేసాము. సుమారు ఒక 60 సెల్ ఫోన్లు పోయినట్టు మాకు దృష్టికి వచ్చింది. కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. సుమారు 10 లక్షల వరకు. చిత్రమైన విషయం ఏంటంటే దొంగతనం జరిగిన షాప్కు ఓ సెక్యూరిటీ గార్డు ఉండటం, అదే రోజు ఆయన ఆరోగ్యం బాగలేదంటూ సెలవు పెట్టడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆ రోజు వాచ్మెన్ ఉన్నాడు. వీడు వాచ్మెన్ కూడా పెట్టుకున్నాడు. కానీ అతను 10:30, 11 ఆ టైంలో ఆరోగ్యం బాగలేదు, నేను ఇంటికి వెళ్ళిపోయాను అని చెప్పాడు. ఆ విషయం కానీ వీళ్ళు ఓనర్స్ కానీ వాళ్ళ సెక్యూరిటీ అథారిటీ కానీ ఎవరికి చెప్పలేదు. సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించిన పోలీసులు వేలిముద్రల ఆధారంగా దొంగలను పట్టుకునే పనిలో పడ్డారు.